దేశవ్యాప్తంగా నేడు 47 నగరాల్లో రోజ్గార్ మేళా. కొత్తగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయనున్న ప్రధాని మోదీ. సికింద్రాబాద్లో నియామక పత్రాలు అందించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రి. రైజింగ్ తెలంగాణకు అమెరికన్ల మద్దతు కోరిన రేవంత్ రెడ్డి. కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారు. ఈ నెల 14న సీఎం చేతుల మీదుగా తుంగతుర్తిలో పంపిణీ షురు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెరుగుదలపై ముఖ్యమంత్రి హర్షం. ప్రభుత్వ పాఠశాలల్లో అక్షర జ్యోతులు వెలుగుతున్నాయన్న రేవంత్ రెడ్డి. ప్రతి మండలానికి 6 లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తామన్న మంత్రి పొంగులేటి. శిక్షణలో ఉన్న సర్వేయర్లకు ఈ నెల 27న తుది పరీక్ష నిర్వహిస్తామని వెల్లడి. నేటి నుంచి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు. ఎస్ఎస్జీల కోసం 344 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా చెక్కుల పంపిణీ. నేడు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రానున్న సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్. మధ్యాహ్నం ఠాగూర్ ఆడిటోరియంలో ప్రసంగించనున్న సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్. హెచ్సీఏలో నిధుల దుర్వినియోగంపై దృష్టి సారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎఫ్ఐఆర్తో పాటు ఇతర వివరాలు తమకు అందజేయాలంటూ సిఐడికి ఈడీ లేఖ. కుకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో 8కి చేరిన మృతుల సంఖ్య. కుకట్పల్లి, కేపీహెచ్బీ, బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్లో కేసులు నమోదు. నాగర్ కర్నూలు జిల్లాలో 200 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు మంత్రులు దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి శ్రీకారం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ప్రగతి వైపు పరుగులు పెడుతుందని మంత్రులు వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో సీఎంను కలిసిన బీసీ సంఘాల నేతలు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఏఐబీ ప్రాథమిక నివేదిక విడుదల. టేకాఫ్ అయ్యాక సెకండ్ల వ్యవధిలో ఇంధన కంట్రోలర్ స్విచ్లు ఆగిపోయినట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేట్ బ్యూరో వెల్లడి. నేటి నుంచి ఉప్పల్ మినీ శిల్పారామంలో హస్తకళల ప్రదర్శన. ఈ నెల 21 వరకు కొనసాగనున్న ఎగ్జిబిషన్. ప్రతి శుక్ర, శనివారాల్లో చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు. ఆగస్టు నెలలో 9 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడి. తెలంగాణ సిపిజిఈటి దరఖాస్తుకు ఈ నెల 17న చివరి తేదీ. ఆలస్య రుసుము లేకుండా 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్న కన్వీనర్ పాండురంగారెడ్డి. 2000 మంది విద్యార్థులను మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా వీహబ్ ట్రైనింగ్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో వీహబ్ అవగాహన ఒప్పందం. ఆగస్టు 1న సికింద్రాబాద్లో అగ్నివీర్ ర్యాలీ. జీడీ, టెక్నికల్, ట్రేడ్మెన్ విభాగాల్లో రిక్రూట్మెంట్. పూర్తి విభాగాలను www.joinindianarmy@nic.in వెబ్సైట్ చూడవచ్చు. లార్డ్స్లో హోరాహోరీగా తలపడుతున్న భారత్, ఇంగ్లాండ్. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసిన టీమిండియా. వింబుల్డన్ 2025 టోర్నమెంట్లో మరోసారి సత్తా చాటిన స్పెయిన్ యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్. సెమీఫైనల్లో అమెరికా ఆటగాడు టేలర్ ఫ్రిడ్జ్ను ఓడించి ఫైనల్కు దూసుకు వెళ్లిన అల్కరాజ్. నేడు, రేపు తెలంగాణకు వర్ష సూచన. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి.